God is so infinitely associated with our own being that we are conscious of that we are not conscious of God, just as in breathing, but అది మన జీవితాలతో ఆ భగవంతుడు ఎంత దగ్గరగా మనతో కలిసి ఉన్నాడు అన్నది మనం ఆ విషయాన్ని మన స్పృహతో కాన్షియస్తో మనం తెలుసుకోలేకపోతుంటాం. ఎలాగా? జస్ట్ యాజ్ ఇన్ బ్రీతింగ్. మనం ఈ ఊపిరి అన్ని సమయాల్లో తీసుకుంటూ ఉంటాం, నిద్రపోతున్నప్పుడు కూడా తీసుకుంటాం. దాని యొక్క ఉనికి మనకి ఏ విధంగా అయితే అది బ్రీతింగ్ చేస్తున్నాం అన్నటువంటి స్పృహ ఉండదో, అదే విధంగా భగవంతుడిని మీతో చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా, మీలోనే ఉన్నవాడైనప్పటికీ కూడా మీరు ఎరుకతో ఆయన ఉన్నాడు అన్నటువంటిది మీరు అనుభవించలేరు. బట్ వెన్ త్రూ లవ్ we exert for God, we become conscious of God. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రేమ ద్వారా భగవంతుని నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావో, అప్పుడు ఆయన ఉనికి నీకు ఎరుకతోనే నీకు అర్థం అవుతుంది, నీవు తెలుసుకుంటావు. మనం నిజంగా భగవంతుడు మనతోనే నిరంతరము ఉన్నాడు, అనంతుడు అన్నటువంటిది మాట్లాడుతాము, చెబుతూ ఉంటాం, చదువుకుంటూ ఉంటాం. కానీ మనకి ఆ ధ్యాస, ఆ యొక్క ఫీలింగ్, అనుభవం మనకి లేదు. మనం ఆయన ఉన్నప్పటికీ ఆయన ఉన్నాడు అన్నటువంటి అనుభవం మనం పొందలేకపోతున్నాం. ఇట్ హ్యాస్ బీన్ అన్ unalterable and universally recognized fact that since time immemorial that God knows everything, God does everything, and that nothing happens but by the will of God. మనకి యుగ యుగాలుగా మనం చదువుకుంటూ ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. ఏమిటి? ఆయనే మర్చిపోలేనటువంటి వాడు ఆయన ఒక్కడే. ఏ సమయంలో అయినా ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. అలాగా ఆయనకి సర్వము తెలుసు, సర్వము ఆయనే అయి ఉన్నాడు. అది ఆయన యొక్క ఇచ్చ లేనిదే ఏది కూడా జరగదు అని మనం చదువుకుంటూ ఉంటాం, అది చెప్పుకుంటూ ఉంటాం. గాడ్ ఈజ్ ద క్రియేటర్, ద ప్రొడ్యూసర్ అండ్ ది యాక్టర్ అండ్ ది ఆడియన్స్ ఇన్ హిస్ ఓన్ డివైన్ ప్లే. ఆయన ఆ యొక్క దివ్య క్రీడలో మనం ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, కానీ ఆయనే సృష్టికర్త, మనంతని సృష్టించిన వాడు, మొత్తం విశ్వాన్ని సృష్టించిన వాడు. ఆయన ద్వారానే ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి, ప్రొడ్యూసర్. అంతేకాకుండా ఆయనే యాక్టర్ కూడాను. మనందరిలో భగవంతుడు, అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. ఆయన లేనిటువంటిది చోటే లేదు అని మనం అన్నప్పుడు ఆ భగవంతుడే కదా మన అన్ని జీవరాశుల్లోనూ, అన్ని వృక్ష జాతుల్లోనూ, అన్నిట్లోనూ నిండిపోయి ఉన్నవాడు. అదే కాకుండా ఆయనే ఆడియన్స్, ఆయనే చూసేవాడు, ఆయనే ఇవన్నీ చేసేవాడు. ఉన్నది ఎంత ఆ భగవంతుడే. చూసేవాడు ఆయనే, చేసేవాడు ఆయనే అయినప్పుడు ఆయన తప్ప ఇంకెక్కడా కూడా ఆయన లేనటువంటి చోటు మనకి అర్థం కాదు. ఇది భగవంతుడి యొక్క క్రీడ అన్నారు, డివైన్ ప్లే. ఆయన ఆడుతున్నటువంటి దివ్య ప్రేమ. గాడ్ ఈజ్ నాట్ టు బి లర్డ్ బట్ ఈజ్ టు బి లవ్డ్. భగవంతుణ్ణి మనం ఎలాగైతే మనం చేపల్ని ఎరవేసి పట్టుకుంటామో, ఆ విధంగా నువ్వు ఎటువంటి ఎరైనా వేసినప్పటికీ కూడా ఆయన నీకు అనుభూతిలోకి రాడు. కానీ ఒక్క ప్రేమించడం ద్వారానే, ప్రేమ ద్వారానే ఆయన యొక్క అనుభూతిని నువ్వు పొందగలవు. మిగతా ఏ విషయాల్లోనూ కూడా ఆయన నీకు దొరకనటువంటి వాడు. గాడ్ ఈజ్ నాట్ టు బి ప్రీచ్డ్. ఆయన గురించి మనం బోధనలు చేయలేం.
ఆయన భగవంతుడి గురించి ఆ బోధనలు చేయకూడదు. బట్ ఈస్ టు బి లివ్డ్. కానీ ఆ భగవంతుడే అయిపోయి ఉండగలిగినటువంటి ఆ జీవితంలో మనం గడపాలి. అంతేకాకుండా ఓన్లీ దోస్ హూ లివ్ ది లైఫ్ ఆఫ్ లవ్, ఆనెస్టీ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్ కెన్ నో మీ యాజ్ ద ఏన్షియంట్ వన్. ఎవరైతే ఆయన్ని ప్రేమతో, ఆయన ప్రేమను తో జీవిస్తారో, నిజాయితీగా ఉంటారో, సెల్ఫ్ సాక్రిఫైస్, అందరికీ త్యాగాలు చేసి నిన్ను నువ్వు త్యాగం చేసుకొని ఉండగలుగుతావు అందరి గురించి. ఆయన అటువంటి వాళ్ళకే ఆయన అనంతుడు అన్నటువంటి ఆ ధ్యాస ఆయనకుంటూ జీవించే వాళ్ళకి ఉంటుంది. మిగతా ఏ విధంగాలో ఏ రకంగా కూడా ఆయన నువ్వు అనుభూతిలోకి తెచ్చుకోలేవు. ప్రేమ ద్వారాను, తర్వాత ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారాను నువ్వు ఆయన అనంతుడు, మొదల నుంచి ఉంటున్నవాడే ఆయన అన్నటువంటి నీకు ఆ జ్ఞానం కలుగుతుంది. గాడ్ ఈజ్ వర్త్ లివింగ్ ఫర్ అండ్ హీ ఈజ్ వర్త్ డైయింగ్ ఫర్. భగవంతుడి గురించే నీవు మరణించాలి, భగవంతుడి గురించే నువ్వు జీవించాలి, అదే విధంగా నువ్వు మరణించాలి. అదే నిజమైనటువంటి విలువ, ఆయన యొక్క విలువ. వర్త్ లివింగ్, ఆ విధంగా జీవించడమే మంచి విలువైన జీవితం. అలాంటిది ఆల్ ఎల్స్ ఈజ్ ఏ వెయిన్ అండ్ ఎంప్టీ పర్సూట్ ఆఫ్ ఇల్యూజరీ వాల్యూస్. ఇది కాకుండా అంటే ఆయన విలువను తెలుసుకోవాలంటే ఆయన చెప్పిన విధంగా జీవించాలి, ఆయన గురించే మరణించాలి. ఇలా కాకుండా నువ్వు మిగతా విషయాల ద్వారా, ప్రాపంచిక విషయాల ద్వారా, నువ్వు సాధన ద్వారాను ఈ అనంతమైనటువంటి విలువలేని ఈ మాయలో ఉన్నటువంటి విషయాల గురించి నువ్వు జీవించినంత కాలం ఆయన నీకు ఏ విధంగానూ కనిపించడు, సాధ్యము కానటువంటి వాడు. నువ్వు అన్నీ కూడా ఇవన్నీ చాలా చాలా ఏమిటి గెలవలేనటువంటి, ఆయన్ని గెలవలేనటువంటి సాధనలు. వీటికి ప్రాపంచ విలువలతోనే మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఆయన గురించి జీవించినప్పుడు, ఆయన గురించి మరణించినప్పుడు ఆయన నిజమైనటువంటి విలువని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇట్ ఈస్ ట్రూ దట్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్, ఇన్ఫినిట్ పవర్ అండ్ ఇన్ఫినిట్ బ్లిస్. ఇందాక రామకృష్ణ గారు చెప్పింది, ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అన్నిట్లోనూ ఉనికున్నవాడు, ఆయన బ్రహ్మానందం ఇచ్చేవాడు, ఆయనని చూసిన వాళ్ళకి ఆ ఆనందం కలిగించేటువంటి వాళ్ళు. అలాంటి వాడు బాబా గురించి బాబా అదే బాబా. బట్ గాడ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ ఇన్ హిజ్ ఎసెన్స్ అంటిల్ హీ ఈజ్ ఆల్సో అండర్స్టూడ్ యాజ్ ఇన్ఫినిట్ లవ్. కానీ భగవంతుని నువ్వు అర్థం చేసుకోలేవు, ఆయన సారాంశం నువ్వు తెలుసుకోలేవు. ఎప్పటిదాకాను? ఎప్పుడైతే నువ్వు ప్రేమ ద్వారా నువ్వు జీవించలేకపోతావో ఆయన విలువల్ని తెలుసుకోలేవు, ఆయన సారాంశాన్ని తెలుసుకోలేవు. అన్ని చోట్ల ఉన్నవాడే ఆయనటువంటిది నీకు అర్థం కాదు. ఒక్క ప్రేమ, ఎక్కడ చూసినా ప్రేమ, బాబా యొక్క ప్రేమతత్వాన్ని, ఆ లవ్ అన్నటువంటి మాటలు లేనటువంటి, నిజంగా కొటేషన్స్ ఉండట్లేదు. అలాంటి విధంగా ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అని అన్నీ అని చెప్పుకుంటాం. కానీ ఆ సర్వ ఆనందంగా ఉన్నవాడు ఆయనే అని చెప్పుకుంటాం. కానీ నిజంగా ఆయన ఉనికిని నువ్వు ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? అది ప్రేమ ద్వారా. ఆ ప్రేమే సారాంశం. ఆ ప్రేమని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీకు తెలుస్తుంది. ఓన్లీ బై బీయింగ్ అబౌట్ డ్యుయాలిటీ ఇస్ గాడ్ ఇన్ఫినిట్. నువ్వు ద్వంద్వ స్వభావాలు ఉన్నటువంటి వాటి మధ్యలో నువ్వు మాయాజనితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. ఆయన ఏమిటి? గాడ్ ఎలోన్ ఈజ్ నిజంగా చెప్పాలంటే, నిజంగా సత్యమైనటువంటి వాడు, ఉన్నటువంటి వాడు ఒక భగవంతుడే. ఆయన అనంతమైనటువంటి, ఆయనకి ఇంకొకళ్ళు ఉన్నారు అన్నటువంటి విషయం ఆయనకి మనం చెప్పలేమాట. అంటే
ఓన్లీ ఆయనే ఉన్నాడు, కేవలం ఆయనే ఉన్నాడు. ఆయనకి తర్వాత రెండోది అంటూ ఏమీ లేదు. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ఫైనైట్ ఈజ్ ఓన్లీ అపరెంట్. నీకు ఇదేనా ఉంది అని నీకు అనిపిస్తోంది అంటే అది నీ యొక్క ఆ అది నువ్వు ఆ, ఉనికిని కనిప నీ పరిమితమైనటువంటి జ్ఞానంతో నువ్వు ఉంది అని అనుకోగలుగుతున్నావు. ఇట్ ఈస్ ఫాల్స్. అది ఏది ఉందనుకుంటున్నావో ఆయన్ని చూడలేకపోతున్నావు, కానీ మిగతావన్నీ ఉన్నాయి అని నీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది నిజంగా అసత్యమైనటువంటిది. ఇది తప్పు. ఇట్ ఈస్ నాట్ రియల్. అదేమి సత్యం కాదు. ఈజ్ గాడ్ ఇన్ ద రోజ్ అండ్ నాట్ ఇన్ ది థార్న్. బాబా చెప్తున్నారు. గులాబీ పువ్వు ఉంటే ఆ గులాబీ పువ్వులోనే ఉన్నాడా? మరి దానికి ముళ్ళు కూడా ఉన్నాయి కదా, ఆ ముళ్ళలో లేకపోయాడు ఆయన అని ఒక ప్రశ్న వేసి, అక్కడ ఆర్ ఇన్ ఫ్లవర్స్ అండ్ నాట్ ఇన్ ఫీల్డ్. ఆయన పువ్వుల్లోనే ఉంటున్నాడా, మురికిలో ఉండట్లేదా? దిస్ వీక్నెస్ ఆఫ్ సీకింగ్ గాడ్ ఇన్ థింగ్స్ దట్ యు లైక్ అండ్ shuddering at the idea of his existence in things you do not like or that you abhor must be overcome. నువ్వు ఎప్పుడు కూడా నీకు ఇష్టమైన వాటిల్లోనే ఆయన ఉనికిని నువ్వు చూడగలుగుతున్నావు. అన్ని వస్తువులు నీకు కొన్ని ఇష్టము, కొన్ని ఇష్టం లేదు. మురికి ఇష్టం లేదు, కానీ పువ్వులంటే నీకు ఇష్టం. ఇందులోనే ఆయన ఉంటున్నాడా? అంతేకాకుండా నువ్వు ఆయనేమో ఆ మురికిని అసహించుకుంటావు. ఎప్పుడైతే ఈ అన్నిటినీ కూడా సమానంగా నువ్వు చూడగలుగుతావో, మంచి చెడులు అన్నిటినీ కూడా నువ్వు మంచిగా ఆయన చూడగలుగుతావు, సమానత్వంతో చూడగలుగుతావు. అంటే ద్వంద్వత్వం లేనటువంటి జీవితాన్ని నువ్వు ఏకంగా ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడే నిజమయం అని నువ్వు ఎప్పటిదాకా నువ్వు తెలుసుకోలేకపోతావు. అది నీవు ఆయనని అనుభూతిలోకి తెచ్చుకోలేవు. ఇవన్నీ ఏమిటి? నీ యొక్క బలహీనతలు. నీకు ఇష్టమైన వాటినే చూడడం, నీకు అసహించుకునే వాటిలో భగవంతు వాటేమో దూరం చేయడం. ఇది కాదు నువ్వు చేయవలసింది. ఏమిటంటే అన్నిట్లోనూ ఉన్నవాడు ఆయన ఒక్కడే అన్నటువంటి భావంతో నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు, అప్పుడు నీకు గ్రహణక వస్తుంది. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. భగవంతుడు అనంతుడే. ఈజ్ బియాండ్ ది ఆపోజిట్స్. ఆయన ఈ ద్వంద్వాలకన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నాడు. ఏమిటి ఆ ద్వంద్వాలు? మంచి చెడు, ఇది ఇది రైటు, ఇది తప్పు, ఇది సద్గుణాలు, ఇవేమో అవగుణాలు, ఈ బర్త్, దాని తర్వాత జననము, మరణము అన్నటువంటి నీకు ఆనందం ఇచ్చే వాటిలోను, తర్వాత నీకు బాధ కలిగించే వాటిలోను, అన్నిట్లోనూ ఆయన ఆయన ఉన్నాడు. అంచేత ఆయన అనంతుడు కాబట్టి సచ్ డ్యూయల్ ఆస్పెక్ట్స్ డు నాట్ బిలాంగ్ టు గాడ్. నీవు ఈ ద్వంద్వ భావాలతో ఎప్పుడు చూస్తావో అప్పుడు ఆయన ఈ ద్వంద్వాలకి అనంతుడైనటువంటి ఆయన ఉన్నాడు. ఆయన ఏమో భగవంతుడు, అన్నిట్లోనూ ఉన్నాడు. ఈ యొక్క నీవు ఈ మంచి చెడు గుణాలు ఇవన్నీ కూడా వీటి కావాలి కూడా ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే నిజమైనటువంటి ఆ భగవంతుడి యొక్క అనంతత్వాన్ని నువ్వు అనుభూతి తెచ్చుకోగలుగుతావు. గాడ్ ఈజ్ కంపేరబుల్ టు ఏ షోర్లెస్ ఓషన్. భగవంతుడు ఒడ్డు లేనటువంటి మహాసముద్రం అని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎలాగా? ద ఓషన్ ఆఫ్ డివైన్ లైఫ్ హ్యాస్ నెయిదర్ సర్ఫేస్ నార్ బాటమ్, ఇట్ హ్యాస్ నెయిదర్ బిగినింగ్ నార్ ఎండ్. నువ్వు ఎప్పుడైతే దివ్యమైనటువంటి జీవనం జీవిస్తావో, భగవంతుడు చెప్పిన విధంగా నువ్వు ఆ దివ్యమైన జీవిస్తావు, అప్పుడు భగవంతుడికి వీటిలోనే ఉన్నాడు. ఆయన సముద్రం పైనే ఉండలేదు, ఆయనకి సముద్రం అడుక్కే లేకపోయాడా? అది లేడు. తర్వాత ఆయన మొదలు అంతము లేనటువంటి వాడు, అంతా ఆయనే అని నువ్వు తెలుసుకోలేనప్పుడు అది దాన్ని నిజంగా అనంతుడు అన్నటువంటి అనుభవాన్ని అప్పుడు పొందుతావు.
ఏది ఈ సముద్రాన్ని పోల్చారు బాబా. దానికి ఒడ్డు లేదు, దానికేమో ఉపరితలం లేదు, దాని లోతు లేదు, అంతా అన్ని చోట్ల ఆ నిండిన వాడు ఆయనే. గాడ్ ఈజ్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్. ఇక్కడ సెల్ఫ్ అనేది క్యాపిటల్ పెట్టారు. భగవంతుడు నీలో ఉన్నటువంటి నీ అంతర్గతంగా ఉన్నటువంటి ఒక్క దైవము. గాడ్ ఈజ్ యువర్ ఇన్నర్ మోస్ట్ సెల్ఫ్. దట్ మీన్స్ దట్ బిహైండ్ దిస్ లిమిటెడ్ బాడీ యూ హ్యావ్ విత్ ఇన్ యూ ఎనర్జీ అండ్ మైండ్. దాని అర్థం ఏమిటంటే ఆయన నీలో అంతర్గతంగా ఉన్నాడని దాని అర్థం ఏంటంటే నువ్వు ఈ పరిమితమైనటువంటి శరీరంలోనే కాదు, అది నీ యొక్క శక్తివంతమైన ఆలోచించగలిగినటువంటి మనసే కాదు. యు యాజ్ యు, నేను కింద నువ్వు ఎప్పుడైతే తెచ్చుకుంటావో, ఎప్పుడు అహంకారం నాకు ఉన్నాడు నేను ఉన్నాను అని ఎప్పటిదాకా నువ్వు అనుకుంటావో, అన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఎక్కడ? బిహైండ్ ఆల్ దీస్ ఇమాజిన్ గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ ఇన్ స్పేస్. ఈ అన్నిట్లోనూ ఉన్నాడు అనుకుంటూ నువ్వు జీవించి, భగవంతుడు అనంతుడు. ఆయనకి మొత్తం ఈ యొక్క స్పేస్, ఈ యొక్క విశ్వంలో అంతా నిండి ఉన్నాడు అన్నటువంటి నీకు నువ్వు అనుకో అంతే. అది ఇమాజిన్ చేసుకో. ఆ భగవంతుడు అన్ని చోట్ల నిండి ఉన్నాడు, అన్ని చోట్ల నిండి ఉన్నాడు అని నువ్వు ఊహించుకో. ట్రై టు గ్రాస్ వాట్ దిస్ మీన్స్. అది మెల్లిమెల్లిగా దీని అర్థం ఏమిటి అన్నది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. గాడ్ ఈజ్ యువర్ ఓకే, ట్రై టు గ్రాస్ప్ వాట్ దిస్ మీన్స్. God is infinitely more vital to your existence than your breath, which is your very life. నీ యొక్క ఊపిరి కన్నా నీ యొక్క జీవితంలో, నీ జీవితాన్ని అంతని కూడా జీవితంలో కూడా ఆయన అనంతుడై ఉన్నాడు. అంత వైటల్ అంటే శక్తి. ఆయన ద్వారానే నీవు జీవించుతున్నావు. ఆయన ఉండవలే నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు. నీ జీవితాన్నంతా నువ్వు జీవించగలిగినప్పుడు జీవించగలుగుతున్నావు. అందులోనే ఆయన యొక్క శక్తి ఉంది. ఆ శక్తి వల్లే మనం ఇలా జీవించగలుగుతున్నాము. టు లవ్ గాడ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ గాడ్. నువ్వు భగవంతుని ప్రేమించాలి అని అనుకున్నట్టు భగవంతుని గురించి నువ్వు ఆలోచించాలి. Long for God and suffer the fire of separation until one's longing reaches its utmost limits. తపన, నువ్వు ఆ భగవంతుడి గురించి తపన పొందుతూ, నువ్వు అన్ని బాధలు పడుతూ, నువ్వు ఆయన నుంచి నేను విడిగా ఉంటున్నానా అని నువ్వు ఆ తపనతో ఆయన చేరుకోవాలి అని నీకు జీవించినప్పుడు, అది నీ యొక్క పరిస్థితులను, నీ పరిమితులని అది పరీక్షిస్తూ ఉంటుంది. ఏమిటి? నీవు ఎంత తపన పడుతున్నావు ఆ భగవంతుని తెలుసుకోవడానికి అన్నది నీకు అప్పుడు నీ యొక్క పరిమితులను దాటి నువ్వు చేయగలిగినటువంటి నీకు ఆ తపన ఉంది అని నువ్వు అప్పుడు తెలుసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయన నుంచి నేను విడిగా ఉన్నాను, ఆయన వేరు నేను వేరు అన్నట్టుగా ఉంటున్నాను అని ఆ సెపరేషన్, ఆయన నుంచి విడిగా ఉన్నాను అనేటువంటి భావన ఎప్పుడైతే నీ తపన యొక్క అంతిమానికి చేరుకుంటావో, అప్పుడు నువ్వు ఆయనేమో భగవంతుణ్ణి ప్రేమించగలుగుతున్నావు అని తెలుసుకోవచ్చు. ఐ ఆమ్ గాడ్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. బాబా చెప్తున్నారు, నేను భగవంతుణ్ణే, అంతేకాదు ప్రతివాడు, ప్రతి వస్తువు అన్నీ భగవంతుడే. అండ్ వన్ డే ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్ టు విల్ బికమ్ గాడ్ కాన్షియస్లీ. అంచేత జీవిస్తున్నటువంటి సర్వము కూడా, వస్తువులు కూడా, అన్ని కూడా చివరికి అవి చైతన్యవంతంగా నేను భగవంతుణ్ణి అని తెలుసుకునేదాకా
నీ యొక్క నీవు నువ్వు ఆయన ప్రేమిస్తున్నప్పుడు సర్వత్రా నిండి ఉన్నాడు అన్నటువంటి భావన నీలో ఎప్పుడైతే నిండిపోతుందో అప్పుడు నువ్వేమో ఆయన ఆ నీ స్పృహతో ఎరుకతో నువ్వు ఆయన్నే అనుభూతి చెందగలుగుతావు. వెన్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ గాడ్, ఎవరైనా అడిగారు అనుకోండి భగవంతుడు అంటే ఏమిటి అని నిన్ను అడిగారు అనుకోండి, ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ కౌంటర్ క్వశ్చన్. దానికి ఒకటే మనకి తిరిగి సమాధానం చెప్పడానికి ఒకటే ఒక ఆన్సర్ ఉంది. అదేమిటి? వాట్ ఈస్ నాట్ గాడ్? భగవంతుడు కానటువంటిది ఏముంది? అన్ని అంతా భగవంతుడి అని దానికి సమాధానం చెప్పగలుగుతూ ఉండాలి. ఐ హ్యావ్ టు సఫర్. బాబా చెప్తున్నారు, ఆయన యొక్క ఉనికిని గురించి చెప్తున్నారు. ఐ హ్యావ్ టు సఫర్ వెన్ ఐ వర్క్. బాబా చాలా బాధలు పడుతూ ఉంటారు. అదంతా కూడా మన మీద ప్రేమ వల్లే ఆయన ఆ బాధలు పడుతుంటాడు. ఎప్పుడు మనం ఆయన గురించి తెలుసుకుంటామా అని. ఎవ్రీ టైమ్ ఐ కమ్, ఐ డోంట్ కమ్ ఫర్ కంఫర్ట్. ఆయన రూపం తీసుకుని ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి సుఖ సౌఖ్యాలను అనుభవించడం దానికి రాడు ఆయన. ఐ కమ్ టు సఫర్. నేను బాధలు పడ్డానికే వస్తాను. ఇట్స్ నో జోక్ టు బి గాడ్. భగవంతుడు అయిపోవడం భగవంతుడిగా ఉండడం అన్నది అదేమో హాస్యపూరితమైనటువంటి విషయం కాదది. నేను ఆ భగవంతునై ఉంటూ నేను మీ మధ్యన బాధపడడానికి వస్తున్నాను. ఎప్పుడు గాడ్ యాజ్ ఫాదర్ అండ్ మదర్, భగవంతుడే తండ్రి, భగవంతుడే తల్లి. గాడ్ ఈజ్ వన్. ఇక్కడ ఓ క్యాపిటల్ పెట్టాం అంటే భగవంతుడు ఒకడే. బోత్ ఫాదర్ అండ్ మదర్ ఇన్ వన్. ఆయన తండ్రి తల్లి రెండు కూడా ఒక దానిలో నిండి ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడు. అదే వన్. అఫ్ కోర్స్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవన్ నోస్ ఇట్. అందరికీ తెలుసు. అయితే అందరిలోనూ దేవుడు ఉన్నాడు, అందరికి అన్ని వస్తువుల్లోనూ సర్వత్రా నిండి ఉన్నాడు అని ఇది అందరికీ తెలుసు, బుద్ధిపూర్వకంగా తెలుసుకున్నారు. ఇన్ దిస్ ఇన్కార్నేషన్ ఆఫ్ అవతార్ ఫర్ ఫస్ట్ టైం, నేను అవతార్ మెహర్ బాబా కింద నేను భూమి మీదకి వచ్చినప్పుడు గాడ్ హ్యాస్ ది ఛాన్స్ యాజ్ ఇట్ వర్ టు ప్లే ఏ పార్ట్ ఆఫ్ బోత్ ఫాదర్ అండ్ మదర్. ఆ రూపంలో నేను ఈ యుగంలో అవతారుడి కింద జన్మించినప్పుడు నేను తల్లిని తండ్రిని రెండు కూడా నేనే అని బాబా చెప్తున్నారు. గాడ్ అండ్ ఇల్యూజన్, భగవంతుడు మాయ. గాడ్ ఈజ్ ఎటర్నల్, ఇల్యూజన్ అండ్ సెమీ ఎటర్నల్. అంటే భగవంతుడు సర్వము ఈ మాయతో వాటి అంతను అయి ఉండి అది సెమీ ఎటర్నల్ అంటే సహం. భగవంతుడు ఉన్నాడు, ఇంకోటి భగవంతుడు అర్ధ శాశ్వతమైంది సహం. ఈ విధంగా నువ్వు అనుభూతి పొంది సెమీ ఎటర్నల్. గాడ్ డస్ నాట్ చేంజ్. భగవంతుడులో మార్పు లేదు. ఇల్యూజన్ చేంజెస్, కానీ మాయలో అన్ని మార్పులే ఉన్నాయి. ప్రూఫ్ ఆఫ్ గాడ్, నువ్వు రుజువు, భగవంతుడు ఉన్నాడని రుజువు చేయడానికి టు ఆస్క్ ఫర్ ఎ ప్యూర్లీ ఇంటలెక్చువల్ ప్రూఫ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఆస్కింగ్ ఫర్ ది ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు సీ విత్ యువర్ ఇయర్స్. భగవంతుడు ఉన్నాడు అని ఎవడైనా రుజువు చేయాలి, రుజువు బుద్ధిపూర్వకంగా ఆ రుజువు అడిగినట్టయితే, ఉన్నాడని నువ్వు ప్రూవ్ చేయి అని అడిగినప్పుడైతే, ఆ రుజువు చేయమని అడిగినప్పుడు ఏమిటి నువ్వేమో నేను నా చెవులతో నేను చూడాలి అన్నట విధానంగా అది చాలా హాస్యపరంగా ఉంటుంది. గాడ్ ఈజ్ లైక్ ఆస్కింగ్ ఫర్ ద ప్రివిలేజ్. భగవంతుని ఏమడుగుతున్నావు? నా చెవులతో చూసేట్లాగా నాకు నేను ఉండాలి అని నువ్వు అడుగుతున్నట్టు ఉంటుంది. ఏమిటి? నీకు బుద్ధిపూర్వకంగా భగవంతుడు ఉన్నాడు అని రుజువు చేసుకోవాలి అన్నప్పుడు. గాడ్ అండ్ రిలీజన్, భగవంతుడు మతాలు.
God does not exist for one form or one religion. భగవంతుడు ఒక రూపంలో కాదు, ఒక మతంలో కాదు ఉన్నవాడు కాదు. ఆయన అందులోనే ఉన్నవాడు కాదు. ఆల్ ఫార్మ్స్ అండ్ రిలీజియన్స్ ఎగ్జిస్ట్ ఫర్ గాడ్. బాబా చెప్తారు కదా, ఐ డు నాట్ బిలాంగ్ టు ఎనీ రిలీజన్, ఆల్ రిలీజియన్స్ బిలాంగ్ టు మీ అని అంటూ ఉంటారు. బాబా చెప్తూ ఉంటారు. అది ఏమిటి? నేను ఫలానా రూపంలోనే, నేను ఫలానా మతంలోనే నేను ఉన్నాను అని ఎక్కడ నాకు ఆ మతము రూపం అన్నది నాలో ఏమీ లేదు. అంటే మతాల్లో కూడా లేడు. అసలు భగవంతుడికి మతం అనేదే లేదు అని మనం అంటూ ఉంటాం. బాబా చెప్తూ ఉంటారు, గాడ్ సీకింగ్, భగవంతుని వెతుక్కుంటున్నాం అనుకుంది. గాడ్ ఎయిదర్ ఎగ్జిస్ట్ ఆర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. భగవంతుడు ఉన్నాడు లేకపోతే లేడు అని నువ్వు అనుకుంటున్నావు అనుకో. ఇఫ్ హీ ఎగ్జిస్ట్, సర్చ్ ఫర్ హిమ్ యాంప్లీ జస్టిఫైడ్. ఆయన ఉన్నాడు అనుకో, ఆయన గురించి నువ్వు వెతుకులాడడం అది చాలా దానికి న్యాయం ఉంది. అడుగుతూ ఉంటారు. ఆ అడుగునప్పుడు అదేమో మంచి ప్రశ్నే. అది ఆయన ఉన్నాడు అనేటువంటి ఆ ప్రశ్న నువ్వు అనుభూతి చెందాలి అనుకున్నటువంటి విధానం అది చాలా మంచిదే. అదే ఒకవేళ ఉన్నాడంటే ఆయన నేను అనుభూతి చెందాలి అని నువ్వు అనుకున్నట్లయితే అది బాగా నిజంగా మంచి ఉద్దేశమే. అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దేర్ ఈస్ నథింగ్ టు లూజ్ బై సీకింగ్ హిమ్. ఆయన లేకపోయాడు అనుకోండి, ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగాను, ఆ వాడిని వెతకడం కూడా తప్పులో అదేం లేదు. ఉన్నాడు అని తెలుసుకోవడం కూడా అది నిజంగా మంచిది, దానికి న్యాయం ఉంది. కానీ లేనప్పుడు నువ్వు వెతికినా లేరు, నువ్వు కావాలనుకున్నావు లేడు. అలాంటి దానికి తేడా ఏముంది? లేకపోయినప్పటికీ నువ్వు మంచి వెతుకులాడుతున్నావు కదా అని బాబా చెప్తూ, గాడ్హుడ్, దైవత్వం, ఆదర్శవంతమైన జీవితం అంటే టు అటైన్ గాడ్హుడ్ 2 థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. నువ్వు కనుక భగవంతు స్థితిని నువ్వు పొందాలి అనుకున్నట్టయితే 2 విషయాలు నువ్వేమో నీకు అవసరము, నువ్వుగా ఉండాలి. ఏమిటి? ఫస్ట్, మొదటిది, నీకు నీ ప్యూర్ కండక్ట్, నీ జీవితం చాలా పవిత్రంగా ఉండాలి. నీ గుణాలు, నీ జీవితం అంతా కూడా మంచి గుణాలు ఉండాలి. అండ్ సెకండ్, ఐడియల్ సర్వీస్ రెండర్డ్ సెల్ఫ్లెస్లీ. అంతేకాకుండా నిజమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి సేవ నువ్వు నిస్వార్థంగా అందరికీ అందచేయాలి. ఈ 2 కనుక నీకు అలవర్చుకున్నట్లయితే ఆయన యొక్క ఉనికిని పొందుతావు, నువ్వే భగవంతుడు అయిపోతావు. ఈ 2 ఉన్నట్టయితే అంతే కదా. బాబా చేసేది అదేంటి? ఆయన సర్వీస్ చేశారు, అందరికీ కూడా సేవ చేశారు. గాడ్ మ్యాన్, దైవీ మానవుడు. ద గాడ్ మ్యాన్ మే బి సెట్ టు బి ద లార్డ్ అండ్ ద సర్వెంట్ ఆఫ్ ది యూనివర్స్. దైవీ మానవుడు అన్నీ ఎప్పుడు అంటట? ఆయన మొత్తానికి సేవ చేసేవాడు, మొత్తం విశ్వానికంతా సేవ చేసేవాడు అన్నప్పుడు ఆయన దైవీ మానవుడి కింద ఆయన పిలువబడుతూ ఉంటాడు. అట్ వన్ అండ్ ద సేమ్ టైం, ఒకేసారి ఆయన దైవీ మానవుడి కింద వచ్చినప్పుడు అవతార్ మెహర్ బాబా ఆయన దైవీ మానవుడు అని అంటూ ఉంటాం. ఆయన వచ్చినప్పుడు నీవు అదే అనుభవం ఒకేసారి నువ్వు పొందుతావు. ఏమిటి? ఆయన సేవకుడు, ఆయనే సర్వము అని కూడా నువ్వు తెలుసుకుంటావు. యాజ్ వన్ హూ షవర్స్ ఈజ్ స్పిరిచువల్ బౌంటీ ఆన్ ఆల్ ఇన్ మెజర్లెస్ అబండెన్స్. ఆయన ఎలాంటి వాడు? ఆధ్యాత్మికమైన ధనాకారాన్ని తేడా లేకుండా ఆయనేమో అందరికీ కూడా ఆ యొక్క దాన్నేమో ఏకంగా అందరి మీద కూడా సమానంగా ఇస్తూ ఉంటాడు. షవర్స్ అన్నాడు అంటే అది పడుతూ ఉంటుంది. ఆ యొక్క ధనాగారం అందరికీ ఉంది. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్. ఆయన ఈ విశ్వానికంతా ప్రభువు. అండ్ యాజ్ ద వన్ హూ కంటిన్యూస్లీ బియర్స్ ద బర్డెన్ ఆఫ్ ఆల్ అండ్ హెల్ప్ దెమ్ త్రూ నంబర్లెస్ స్పిరిచువల్ డిఫికల్టీస్. అంతేకాకుండా ఆయన
అందరి యొక్క బాధలు ఆయన బరువులు, ఆ బరువుని అంతా ఆయన భరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా నీకు సహాయం కూడా చేస్తుంటాడు. ఏ విధంగాను నీవు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టయితే అందులో వస్తున్న కష్టాలు, బాధలన్నీ కూడా ఆయనే అనుభవిస్తూ నీకు తెలుసుకోవడానికి సహాయం చేస్తూ ఉంటాడు. హి ఈస్ ది సర్వెంట్ ఆఫ్ ది యూనివర్స్. ఆయన ఈ విశ్వానికంతా కూడా ఒక సేవకుడు. ఎప్పుడైతే దైవీ మానవుడు కింద వస్తాడు. హీ హూ అప్సెట్స్ నో వన్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఎవరిని కలత చెందనీయకుండా ఎవడైతే జీవిస్తూ ఉంటాడో వాడేమో మంచి మానవుడు అని చెప్తారు. హీ హూ ఈజ్ అప్సెట్ బై నో వన్ ఈజ్ గాడ్ మ్యాన్. అంతేకాదు ఆయన ఎవరి చేత కూడా ఆయనేమో కలత చెందడు. అంటే మంచివాడు, చెడ్డవాడు ఎలాంటి వాడైనా సరే ఆయన మటుకు ఆయన వాళ్ళని గురించి కలత చెందడు. ఎవరిని కలత చెందకుండా జీవించేవాడు మంచివాడు, మంచి మనిషి, గుడ్ మ్యాన్. ఎవరైనా సరే ఆయన కలత చెందేట్లాగా చేయలేరు. ఆయన గాడ్ మ్యాన్ ఎవరైనా సరే. జయబాబా శర్మ గారు, ఇక్కడ 5 నిమిషాలు కింద అయిపోయింది. ఇక్కడ ఆపేస్తాను. జయబాబా.